బీఆర్ఎస్ కు ఇప్పుడు కొత్త సవాల్ ఎదురైనట్టేనా? పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు రావడంతో ఉత్సాహంలో ఉన్న ఆ పార్టీకి మున్సిపల్ ఎన్నికల విషయంలో కొత్త ఆలోచనలు మొదలయ్యాయా? జనసేన కూడా బరిలోకి దిగుతుందన్న ప్రకటన తర్వాత బీఆర్ఎస్ లో భిన్నమైన చర్చలు నడుస్తున్నాయి. ఈ పరిస్థితిలో కేసీఆర్ తీసుకోబోయే నిర్ణయాలేవి? ఇప్పటివరకు చంద్రబాబుపై రాజకీయంగా ఎదురుదాడి చేసిన కేసీఆర్, పవన్ కళ్యాణ్ విషయంలో ఎలాంటి వ్యూహం అమలు చేస్తారన్నదే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎన్నికల ముందు ఎక్కువ పార్టీలు రంగంలోకి వస్తే అధికార పార్టీకి కొంత ప్రయోజనం కలుగుతుందన్నది సాధారణ అంచనా. ఓట్ల చీలిక వల్ల అధికార పార్టీకి లాభం చేకూరుతుందని విశ్లేషకులు భావిస్తుంటారు. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు వచ్చిన ఫలితాలు ఆ పార్టీకి కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఫిబ్రవరిలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు అన్ని ప్రధాన పార్టీలు ఇప్పటికే సిద్ధమవుతున్నాయి. స్థానిక ఎన్నికలు రాజకీయ పార్టీల బలాన్ని అంచనా వేసే కీలక వేదికగా మారాయి. ఇవి అసెంబ్లీ ఎన్నికలపై కూడా ప్రభావం చూపుతాయి. అందుకే ప్రతి పార్టీ ఎక్కువ స్థానాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తుంది. ఈ సమయంలో మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేయాలని జనసేన ప్రకటించడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నుంచి కార్యకర్తలకు స్పష్టమైన సంకేతాలు వెళ్లినట్టు సమాచారం. పార్టీని బలోపేతం చేయడానికి జనసేన కమిటీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. ఎన్నికలకు సమయం తక్కువగా ఉండటంతో కార్యకర్తలు, వీర మహిళలు ప్రచారానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చింది. ఈ ప్రకటనతో బీఆర్ఎస్ లో స్వల్ప ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది. తెలంగాణలో దాదాపు ప్రతి మండలంలో జనసేనకు అభిమానులున్నారని అంచనా. ప్రధాన పార్టీల నుంచి అవకాశం దక్కని నేతలు, అలాగే టీడీపీ లేదా బీజేపీ నుంచి అసంతృప్తితో ఉన్నవారు జనసేన వైపు మొగ్గు చూపే అవకాశం ఉందన్న చర్చ సాగుతోంది. అలా జరిగితే బీఆర్ఎస్ పై కొంత ప్రభావం తప్పదని ఆ పార్టీ నేతలే అభిప్రాయపడుతున్నారని సమాచారం. గత 10 ఏళ్లుగా టీడీపీ శ్రేణులను తమ వైపు తిప్పుకునేందుకు బీఆర్ఎస్ అనేక వ్యూహాలు అమలు చేసింది. ఈ విషయంలో కేసీఆర్ కొంతవరకు విజయం సాధించినా ఇంకా కొన్ని ప్రాంతాల్లో టీడీపీ బలంగా ఉంది. ఇప్పుడు అదే సమయంలో జనసేన స్థానిక ఎన్నికల్లో అడుగుపెట్టడం బీఆర్ఎస్ కు కొత్త ప్రశ్నగా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ చివరి వరకు ఒకే దిశగా కదిలే అవకాశం ఉందన్న అభిప్రాయం కూడా వినిపిస్తోంది. జనసేన ప్రభావాన్ని ముందే అంచనా వేసి చర్యలు తీసుకోకపోతే అనుకోని ఫలితాలు ఎదురయ్యే ప్రమాదం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. మరి ఈ పరిస్థితుల్లో పవన్ కళ్యాణ్ వ్యూహాలను ఎదుర్కొనేందుకు కేసీఆర్ ఎలాంటి రాజకీయ అడుగులు వేస్తారన్నది వేచి చూడాల్సిందే. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.